नमस्ते रुद्रमण्डिवसो కొండల 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 అభిషేకం ధర్మశాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం శాస్త్ర సన్నిధిలో అభిషేకం
అభిషేకం ధర్మశాస్త్ర కోవెలలో అభిషేకం ఆవు పాలు తెచ్చామయ్యా అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్ప ఆవు పాలు తెచ్చామయ్యా అయ్యప్ప నీకు పాలాభిషేకమయ్యా అయ్యప్ప అయ్యో వరికయ్యా పాలాభిషేకం శాస్త్రకయ్యా
అభిషేక ప్రియనే శరణమయ్యప్ప శరణమయ్యప్ప అభిషేక ప్రియనే శరణమయ్యప్ప కార్తీక మాసాన నిమాల వేసున్నా ఓ శివరి గిరివాస జెండాలు విడుతున్నా కార్తీక మాసాన ఓం శ్రీ స్వామి మన చిరంజీవన్న స్వామి పూజ మెచ్చి గోమాత సాక్షాత్తు మరి అందరికీ దర్శనం ఇచ్చినట్టు కాకుండా లోపలికి వచ్చి మరి దర్శనం ఇస్తుంది కాబట్టి అందరూ కూడా మరి కంటికి కులికి సీతమ్మకు లేదయ్యా ఇంటికి తీసుకురావయ్యా లెక్కలో సీతమ్మ ఉందయ్యో రామయ్యా ఇక నీకు శోకమొద్దయ్యా కంటికి కులికి సీతమ్మకు లేదయ్యా ఇంటికి తీసుకురావయ్యా నిన్నే చూడాలని నీతో ఉండాలని నిన్నే చూడాలని నిన్నే
కొలికే సీతమ్మకు లేదయ్యా వెళ్ళి మైక్ మైక్ వర్ణ కలిసి దీర్ఘమాయు నమః హిరణ్యగర్భో హరిహరాసుతనే దయచేసి స్వాములందరూ కూడా కూర్చోవాలి. ఎవరు కూడా నిలబడద్దు. మీతో అందరూ కూర్చోండి. అందరికీ కూడా స్వామివారు కనిపించాలి. ఎవరు కూడా అడ్డం నిలబడకూడదు. కలియుగంలో అన్ని మాలల కంటే విశేషమైనటువంటిది, ఉత్కృష్టమైనటువంటిది, శక్తివంతమైనటువంటిది మన అయ్యప్ప మాల. మార్గశుర శుద్ధ పంచమి రోజు ఉత్తరా నక్షత్రయుక్తంగా స్వామివారు ఆవిర్భవించినటువంటిది, పుట్టినటువంటి రోజు ఉత్తరా నక్షత్రం. అంటే ఈ ఉత్తరా నక్షత్రంలో జన్మించినటువంటి స్వామివారిని ఎవరైతే ఆరాధించి పూజిస్తారో వాళ్లకు సకల ఐశ్వర్యాలు, కష్ట నష్టాలన్నీ కూడా దూరమవుతాయి, ఐశ్వర్యాలు దగ్గరవుతాయి, అలాగే దారిద్ర్యం దూరమవుతుంది. కలియుగంలో పడుతున్నటువంటి ఇటి బాధలన్నీ కూడా తొలగిపోవడానికి ఈ మాలను వేయడము మనకు అనాదిగా వస్తున్నటువంటి ఆచారము. అలాగే కలియుగంలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యాదులను తెరిచిన తోరణంతో ప్రతినిత్యము నియమాలను ఆచరించడము, సన్నీటి స్నానము, భూతల శయనము. మనము ఈ రకమైనటువంటి నియమాలు, భూతల శయనము అంటే నేల మీద పడుకోవడము, సుఖాలకు దూరంగా ఉండడము, భోగాలకు దూరంగా ఉండడము. మనము ఈ 41 రోజుల్లో పడేటటువంటి కష్టాలు 365 రోజులు సుఖాన్ని ఇచ్చేటటువంటి అద్భుతమైనటువంటి మాల అయ్యప్ప మాల. అయ్యప్ప మాలలో భాగంగా ఎంతో మంది ఎన్నో రకాలైనటువంటి స్వామివారి యొక్క శరణుఘోష చెబుతూ స్వామివారిని వేడుకుంటూ ఉదయకాలము, సాయంకాలము స్వామివారిని పూజిస్తూ మీ జన్మను తరింపజేసుకుంటున్నారు. వాళ్ళందరికీ కూడా అయ్యప్ప స్వామి వారి యొక్క అనుగ్రహము సర్వకాల సర్వావస్థలకు కలగాలని కోరుకుంటాం. ఓం శ్రీ స్వామియే హరిహరాసుతనే. శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మ శాస్త్ర సన్నిధిలో అభిషేకం, శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మ శాస్త్ర సన్నిధిలో అభిషేకం, శాస్త్ర సన్నిధిలో అభిషేకం, ధర్మ శాస్త్ర సన్నిధిలో
नमो भगवते रुद्राय ॐ नमस्ते रुद्रमन्यवतो दैतवे नमः नमस्ते अस्तु सर्वमेवाते नमः आवो तेरुगो तेजामय अय्यप्पा नीकु చెట్టనక పుట్టనక వాగనక వంశనక నీ కొండకొస్తున్నామయ్యా అయ్యప్ప నిన్ను చూడ వస్తున్నా